చైనా కేవలం టెక్నాలజీలోనే కాదు, అన్ని రంగాల్లో ప్రపంచాన్ని దాటేసింది. రీసెంట్ గా అమెరికన్ శాటిలైట్స్ కి చైనా ఎడారిలో ఒక విచిత్రం కనిపించింది. చైనాకి ఇదిగో ఈ ప్రాంతంలో టక్లా మకాన్ అనే ఒక ఎడారి ఉంది. అయితే ఈ ఎడారిలో ఇదిగో ఇలాంటి షిప్స్ కనిపించాయి. ఇవి మామూలు షిప్స్ కాదు, అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షేప్ లో ఉన్న షిప్పులు. సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఎడారిలో ఈ షిప్లు ఏం చేస్తున్నాయి అని రీసెర్చ్ చేస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చైనా అమెరికాకు చెందిన ఇలాంటి మోస్ట్ అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క డమ్మీ డిజైన్ ని తయారు చేసి వాటిని యుద్ధంలో ఎఫెక్టివ్ గా ఎలా అటాక్ చేయాలి, వాటిని ఎలా డిస్ట్రాయ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తుంది. ఎస్, రేపు అమెరికాతో యుద్ధం వస్తే చైనా అమెరికా మిలిటరీని, వాళ్ళ షిప్పుల్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో ఈ ఎడారిలో ప్రాక్టీస్ చేస్తుంది. ఈ షిప్పుల కింద ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి. వాటిపైన ఈ డమ్మీ షిప్లను వేగంగా నడిపి సముద్రంలో షిప్పులు ఎలా అయితే ట్రావెల్ చేస్తాయో అలాంటి మూమెంట్ ని రెప్లికేట్ చేసి చైనా మిలిటరీ తమ మిసైల్స్ తో ఈ షిప్పుల్ని ఎలా ఎఫెక్టివ్ గా డిస్ట్రాయ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తుంది. చూసారా చైనా ఎంత ముందు చూపుతో ఉందో. చైనాకి ఫ్యూచర్లో అమెరికాతో యుద్ధం వస్తుంది అని ఖచ్చితంగా తెలుసు. అందుకే వాళ్ళు దానికి రెడీ అవుతున్నారు. ఇలా యుద్ధం కోసం సంవత్సరాల ముందు నుంచే ప్రాక్టీస్ చేసే శత్రువుల్ని అమెరికా గెలవగలదా? నన్ను అడిగితే ప్రజెంట్ చైనా అమెరికా కంటే కూడా పవర్ఫుల్ గా మారింది. రేపు ఈ రెండు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని మనం పక్కాగా చెప్పలేని పరిస్థితి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ ని మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.